హలో గాయ్స్, వెల్కమ్ టు కుక్ విత్ తాహిర్. మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. లైక్ చేయండి. మిగిలిపోయిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ టమాటో రైస్ రెసిపీ చెప్తున్నాను. ఇది వచ్చేసి టమాటో రైస్ ఎలా చేయాలో చేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి, చిన్నవైతే 2. టమాటోస్ వచ్చేసి 3 తీసుకోవాలండి. ఇది టమాటో రైస్ కదా, సో టమాటోస్ ఎక్కువే పడతాయి. దాని తర్వాత 2 పచ్చిమిర్చీలు తీసుకోవాలి. ఆ తర్వాత అన్నీ సన్నగా తరుముకోవాలి. సో అలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఈ మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలు. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆగి పోపు దినుసులు వేసుకోవాలి. మనం బగారాకు వేసాం కదా, ఏవైతే ఉంటాయో పోపు దినుసులు అవి వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఈ పోపు దినుసులు వేసుకోవాలి. అవి కాసేపు అయ్యాక దాని తర్వాత మనం ఏవైతే కటింగ్ చేసుకున్నామో టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేయాలి. ఇవి బాగా కాలుతున్నాయి, మీడియంకి వచ్చేసాయి, చిప్పట్ అన్నాయి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న కొద్దిసేపటికే ఒక్క 30 సెకండ్స్కి అన్నీ వేసేసేయాలి. మనం ఏవైతే కటింగ్ చేసుకున్నామో అవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని అటు ఇటు జరపాలి కొంచెం. సో అలా ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే అబ్జర్వ్ అవ్వాలండి, ఆయిల్ ప్లస్ అంతా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అయితే మరీ మంచిది. చిటికెడు పసుపు, 1 స్పూన్ చికెన్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 స్పూను, లేదు తక్కువ కావాలంటే 1/2 స్పూన్ కారం, తగినంత కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, 1 కప్ వాటర్. ఇదంతా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు దాన్ని కుక్ చేయాలి. ఆలోపు ఏదైతే మిగిలిపోయిన అన్నం ఉంటుందో దాన్ని అనేసి మనం బాగా పొడిగా చేసుకోవాలి అన్నాన్ని. చూడండి, 15 మినిట్స్ కుక్ అయితే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా ఉంటుంది. చూడండి, ఎంచక్క గుజ్జు వచ్చేసింది కదా. అప్పుడు మసాలాకి టమాటో మసాలా మిక్స్చర్స్ అన్నీ టమాటోలో యాడ్ అయిపోతాయి. ఈ అన్నాన్ని మనం పొడిగా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఏదైతే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందో అది వచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్లోకి అయితే కొద్దిగా వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా గుజ్జు ఉందో. సో అలా పొడిగా చేసుకొని వేసుకుంటే పూర్తి అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా అన్నం వేస్తూ కలుపుకుంటూ కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉంటే సో రెడీ అయిపోతుందండి మన రెస్టారెంట్ స్టైల్ టమాటో రైస్ రెసిపీ. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవ్వరూ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. సో ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క సబ్స్క్రైబ్ చాలు. ఒక్కరికి షేర్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో గార్లిష్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ టమాటో రైస్ రెడీ అయిపోయింది కదా. ఎంత బాగుందో కదా. అప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని పాడేయకుండా ఇలా టమాటో రైస్ చేసుకోవచ్చు. సో మా హౌస్లో అయితే డైలీ ఇది ఉంటుందండి. ఓకే దెన్ బాయ్.